హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 42వ భాగం విందాం. ఇక నుంచి 8వ భాగమైన రాక్షసమాయ విందాం. రాక్షసమాయ. అది పక్షి కాదు, రాక్షసుడు కాదు, రెండూ కలిసిన ఒక భయంకర ఆకారం. పక్షికుండే రెక్కలు, రాక్షసుడికుండే చండ్ర నిప్పుల్లాంటి గుండ్రటి కళ్ళు, వికృతాకారము, విపరీత అవయవాలు. ఆ ఘోరాకృతిలో ఉన్న భయంకర రూపం ఒకటి. షోడశ కళాపూర్ణుడై దివ్య రూపంతో వెలుగొందే రాచబిడ్డ బంగారు మొలతాడును కరుచుకొని ఆ బిడ్డని అంతరిక్ష మార్గాన ఎత్తుకు ఎగిరిపోతుంటే మేడపై నుంచి చూసిన కృష్ణశర్మ ముసుగు మనిషి, బిడ్డ, మన బిడ్డ అంటూ కెవ్వున కేక వేశారు. అరిచారు, రోదన చేశారు. కానీ వారి అరుపులనెవరు వింటారు? వారి రోదనను ఎవరు లెక్క చేస్తారు? బిడ్డని కరుచుకుపోతున్న క్రూర రూపము ఇంకా ఇంకా పైకెగిరి క్రమంగా మేఘాల మాటుకు తప్పుకోవడంతో దుఃఖావేశాన్ని భరించలేక, అయ్యో నా బిడ్డ అంటూ ముసుగు మనిషి మూర్చపోతే ఒంటరిగా ఉన్న కృష్ణశర్మ ఏం చేయగలడు? అటు ఏ రాక్షస రూపమో బిడ్డనెత్తుకుపోవటమో, ఇటు ముసుగు మనిషి మూర్చపోవటమో, వృద్ధురాలికి సాయం చేయబోయిన మణిమేకల తిరిగి రాకపోవటమో, కొంచెం ఇంచుమించు అన్ని ఏకకాలంలో జరిగినందువలన కృష్ణశర్మ ప్రాణము తల్లడిల్లిపోయింది. ఆలోచన పాలుపోక అతని మెదడు మొద్దుబారింది. మణిమేకలు ఉంటే ఈ దారుణ సంఘటనలు జరగవు కదా అని అతను కించబడ్డాడు. చేతనైనంత వరకు ముసుగు మనిషికి ఉపచర్యలు చేశాడు. కానీ అతను మూర్ఛలో నుంచి తేరుకోలేదు. జరిగిన దారుణ సంఘటన కళ్ళారా చూడటం వలన ఆ ముసుగు మనిషి ప్రాణము తల్లక్రిందులైందో, అసలతను సజీవుడై ఉన్నాడో మృత్యువైనాడో తెలుసుకోలేక కృష్ణశర్మ కంగారు పడుతూ ఉంటే అతనికి ఆలోచన చెప్పి కర్తవ్యాన్ని సూచించగలవారెవరున్నారు? అయ్యో, చివరికిప్పుడు నేనేకాకినైనానే. ఫణిరాజు పంపిన బిడ్డను సంరక్షించుకోవడానికి వచ్చిన మాకా పని చేతగాకపోగా నన్ను ఒంటరిగా వదిలిపోయిన మణిమేకల సైతము ఇప్పుడే ప్రమాదంలో చిక్కుకుందో. ముసుగు మనిషి చెప్పినట్లు నిజంగా అది కూడా రాక్షసమాయే అయి ఉంటుంది. మణిమేకల సహాయార్థము నేను పోవాలన్నా కూడా ఎలాగా? రహస్య మార్గమా నాకు గుర్తులేదు. అదీగాక ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఈ ముసుగు మనిషినేం చేయను? అబ్బా, నిమిషానికి ఇన్ని కష్టాలు వచ్చి పడుతుంటే ఇటువంటి జీవితం గడపడం ఎంత కష్టమో. ఏకాకినై ఉండి సత్రం భోజనము మటన్ నిద్రగా దినాలు గడుపుతున్నప్పుడు నాకే విచారమూ లేదు, ఏ కష్టమూ లేదు. ఏమ పట్టుదలతో దుస్సాధ్యములైన కార్యాలెన్నింటినో సాధించి ఆమె ప్రశ్నకు బదులు చెప్పి అటువంటి వీరనారిని పొందగలిగినందుకు సంతోషం లేకపోగా అడుగడికి గండాలే. నిమిషానికి ఘోర విపరీతమైన సంఘటనలే జరిగినవన్నీగాక ఇప్పుడు మణిమేకల కోసము ఎక్కడికని పోవాలి? ఎలా పోవాలి? ఈ ముసుగు మనిషినేం చెయ్యాలి? రాక్షసమాయ మణిమేకల శక్తి ప్రతాపాలను కూడా మింగగలిగిందన్నమాట. ఇద్దరు మనుషులు ఇక్కడనే ఉన్నాం. ఈ మాయారూపుడు ఏ దారంట వచ్చాడో, ఎలా వచ్చాడో కనుమూసి తెరిచేలోపుగా బిడ్డనెత్తుకొని మేఘమండలానికి ఎగిరిపోయాడు. అరరే, ఎంత చోద్యము, ఏమి విడ్డూరము అని కృష్ణశర్మ కర్తవ్యం తోచక తరగని తంపిగా తలపోసుకుంటున్న సమయంలో మేడమెట్లని ఎవరో ఎక్కుతున్న అడుగుల చప్పుడు వినిపించడం వలన త్రుళ్ళిపడ్డాడు. మరికొద్ది క్షణాల్లో మణిమేకల సాక్షాత్కరించడాన్ని గమనించిన కృష్ణశర్మ ఆనందాశ్చర్యాలతో నువ్వేనా అని కెవ్వు నరిచాడు. నేనే కాదు, ఇదిగో బిడ్డను కూడా తీసుకుని వచ్చాను అంటున్న ఆమె చంకలో చెక్కు చెదరకుండా ఉన్న బాల రాజకుమారుణ్ణి చూసి కృష్ణశర్మ మితిమీరిన సంతోషంతో, ఆ ఘోర రాక్షసుడు ఎత్తుకుపోయిన బిడ్డ నీకెలా దొరికాడు? ఆ వృద్ధురాలేమైంది అని ఆదుర్దాతో అడిగిన దానికి ఆమె, అది నిజమైన వృద్ధురాలు కాదు, అంతా రాక్షసమాయ. జరిగింది నిదానించి చెబుతా గాని ఈ ముసుగు మనిషేమిటి ఇలా పడి ఉన్నాడు అని మణిమేకల అడిగింది. అయ్యో, నువ్వు ఆ వృద్ధురాలిని కనికరించి ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళిందే తడవుగా ఎంత ఘోరం జరిగింది. నువ్వు చెప్పిన ప్రకారము నేను వెంటనే ముసుగు మనిషి పిల్లవాడు ఏం చేస్తున్నారో చూద్దామని వాళ్ళున్న మందిరానికి వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి ముసుగు మనిషి బిడ్డ సహితంగా గాఢ నిద్రలో ఉన్నాడు. నా అలికిడి తెలిసి నిద్ర మేలుకున్నాడు. ఎన్నో రోజుల నుంచి కంటికి కునుకులేని కారణం వలన తలవని తలంపుగా నిద్రపోయినట్లు చెప్పాడు. నిన్ను గురించి అడగ్గా జరిగింది చెప్పాను. ఆ మాట విని అప్పుడే చెప్పాడు, రాక్షసుల వలన ఏదో మోసం జరిగిందని. అప్పుడు బిడ్డని పాన్పు మీదనే ఉంచి ఇద్దరము కలిసి వృద్ధురాల్ని చూద్దామని మేడ ముందుకు వచ్చాము.
కానీ వృద్ధురాలు కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. నా గుండె బేజారైపోయింది. ముసుగు మనిషి చెప్పిన ప్రకారం అది రాక్షస మాయేనని, ఆ వృద్ధురాలు నిన్ను మోసం చేసి ఏదో ప్రమాదానికి గురిచేసి ఉంటుందని నిర్ధారణ చేశాను. కానీ పసిబిడ్డల్ని చూస్తే నాకసలే భయం. వాళ్ళు ఏడ్చారంటే నా గుండెలారిపోతాయి. అందువలన నేను నీకోసము రహస్య మార్గం వెతుక్కుంటూ బయలుదేరతానని, ముసుగు మనిషే బిడ్డ దగ్గర ఉంటే మంచిదని చెప్పాను. అంతలో అవతలి గదిలో పాన్పు మీద సుఖనిద్రలో ఉన్న బిడ్డ ఏడ్చిన చప్పుడు వినిపించడం వలన మేమిద్దరము ఆ గదిలోకి పరిగెత్తాము. చూస్తే ఏముంది, పాన్పు ఖాళీ, బిడ్డలేడు. ఆ దారుణం అర్థం కాక మా ఇద్దరు ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఏం చేసేది? బిడ్డ కోసము అన్ని అంతస్తులు పరిగెత్తి గాలిస్తుండగా వెలుపలి ఆకాశంలో ఒక భయంకరాకారుడు బిడ్డను కరుచుకొని అంతరిక్షాన ఎగిరిపోతూ ఉండటము కళ్ళారా చూసి కూడా ఏమీ చేయలేక వ్యర్థులమయ్యాము. ఆ ఘోర సంఘటన చూసి భరించలేని దుఃఖావేశం వలన ముసుగు మనిషి మూర్ఛపోయాడు. ఎన్నో ఉపచర్యలు చేశాను, కానీ తేరుకోలేదు. నీ స్థితి అటు, ఇక్కడ బిడ్డ స్థితి ఇటు. రెంటికీ తోడు ముసుగు మనిషి స్పృహ లేకుండా పడిపోవటం. నేను కర్తవ్యం తెలియక దుఃఖపడుతున్న సమయంలో దేవుడు మన యందు ఉన్నాడు కాబట్టి నువ్వు బిడ్డతో సురక్షితంగా చేరావు. నా చెదిరిపోయిన ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇక ముసుగు మనిషి సంగతేంటో చూడాలి. ఇది మూర్ఛ అయింది తెలవటం లేదు, మరొకటయింది తెలవటం లేదు అని కృష్ణశర్మ చెప్పిందంతా విని మణిమేకల ముసుగు మనిషి వైపు ఒకసారి తేరిపారా చూసి, మరేం భయం లేదు, కొంచెం చల్లటి నీళ్లు తీసుకునిరా అంది. కృష్ణశర్మ వెంటనే ఆ ప్రకారం చేశాడు. మణిమేకల ముందా నీళ్ళని తన చేతితో తాకి ఆ తర్వాత స్పృహ లేకుండా పడి ఉన్న ముసుగు మనిషి మీద చల్లగా అతను వెంటనే కళ్ళు విప్పిలేచి కూర్చొని, బిడ్డ, నా బిడ్డ అంటూ కంగారు పడుతూ ఉండగా, తొందర ఏమీ లేదు, ఇదిగో బిడ్డ సురక్షితంగా ఉన్నాడు అంటూ మణిమేకలు అందించిన బిడ్డను అందుకుంటూ ముసుగు మనిషి చెప్పలేని సంతోషంతో, మీరేనా మణిమేకల, బిడ్డ ఇద్దరూనా? నేను కంటున్నది కల కాదు కదా అన్నాడు. కల కాదు, నిజంగానే మణిమేకల మీ బిడ్డను రక్షించి తీసుకుని వచ్చింది అని కృష్ణశర్మ చెప్పాడు. నిజంగానా? రాక్షసమాయలో చిక్కుకున్న మీరిద్దరూ వాళ్ళ దురంతాలకు బలి కాకుండా ఎలా బ్రతికి వచ్చారు అని ముసుగు మనిషి అడగ్గా, అవును, నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. జరిగింది జరిగినట్లు చెబితే వింటాను అని కృష్ణశర్మ కూడా అన్నాడు. అంతా చెబుతాను, ముందర మీ ఇద్దరూ స్థిమితపడండి అని మణిమేకల హెచ్చరించిన మీదట, ఇప్పుడింక స్థిమితం ఎందుకుండదు? రాజకుమారుడు నువ్వు లక్షణంగా మా కళ్ళకు కనిపిస్తుంటే ఇంకేం కావాలి? ఆ రాక్షస మాయల్ని నువ్వెలా జయించగలిగావో వింటే మాకింకా సంతోషంగా ఉంటుంది అని ముసుగు మనిషి అనటం వలన స్థిమితం పొందిన వారి దగ్గర తాను కూడా కూర్చొని మణిమేకల జరిగిన సమాచారాన్నంతటినీ వివరంగా ఇలా చెప్పడం మొదలుపెట్టింది. బాట మీద పొర్లుతూ గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆ ముసలిదాని కష్టమేమిటో తెలుసుకుందామని రహస్య మార్గం గుండా కోట దాటి వెళ్ళాను కదా. వెళ్ళి ఆ వృద్ధురాలిని విషయమేమిటని అడగ్గా, తన మనవుణ్ణి రాక్షసులు పట్టుకున్నారని, మరో క్షణానికతడు రాక్షసుల చేత కాలికి బలియ్యబడుతున్నాడని చెప్పి ఏడ్చింది. విషయం తెలుసుకున్నాక నాకు కనికరం మరీ ఎక్కువైంది. దాని మనవణ్ణి నేను రక్షిస్తానని నన్ను కాళికాలయం దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పాను. వృద్ధురాలు నా అభిమానానికి అపరిమిత ఆనందాన్ని పొందుతూ కాళికాలయము ఆ చెరువులోనే ఉందని చెప్పి నన్ను తనతో తీసుకుని పోయింది. కానీ అది చెప్పినంత దగ్గరలో కాళికాలయమేదీ కనిపించలేదు. ఎన్నెన్నో సందులు గొంతులు దాటించి ఒక నది ఒడ్డుకు చేర్చింది. ఆ నదికి అవతల వైపు ఆలయం ఉందని చెప్పింది. అప్పుడే నాకు అనుమానం కలిగింది. అయినా తొందరపడటం దేనికన్నా సహనంతో ముసలిది తీసుకువెళ్లిన ప్రకారము బల్లకట్టు మీద నదిని దాటాను. అక్కడ కూడా కాళికాలయం కనిపించలేదు. అదంతా ఒక భయంకర అరణ్యం. నాకు ఆగ్రహం ఎక్కువైతూ ఉంది. అంతలా వృద్ధురాలు ఇప్పుడే వస్తానని చెప్పి ఆ అడవిలో ఉన్న ఒక చెట్టు మాటుకు తప్పుకుంటే ఎందుకో అనుకున్నాను. కొద్ది క్షణాల్లో చెట్టు చాటు నుంచి వృద్ధురాలికి మారుగా ఒక భయంకరాకారుడు వెలువడ్డాడు. నేనుగాక మరెవరైనా అటువంటి ఘోరాకారాన్ని చూశారంటే వెంటనే గుండెలాగి చస్తారు. వాణ్ణి చూడగానే నేను జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్నాను. అయినా జంకకుండా వాడి సంగతిని అడిగితే జంబాసురుడు తానేనని, కైలాసదేవి బాలరాజును రక్షించడానికి నేను కంకణం కట్టుకున్నాను కాబట్టి ముందర నన్ను తన కరవాలానికి ఎరగా చేసి తర్వాత బిడ్డను కూడా సంహరించి తనకు జరామరణాలు లేకుండా చేసుకుంటానని క్రౌర్యంగా పలుకుతూ నా మీదకి కత్తినెత్తాడు.
నేను కూడా పరమేశ్వరుడు మోహనమూర్తిని మనసులో ధ్యానించుకొని ఆ భయంకర రాక్షసుడితో కత్తి యుద్ధానికి తలపడ్డాను. వాడు నన్ను హతమార్చాలని ప్రబల ప్రయత్నాలు చేశాడు. నేను కూడా పట్టుదల వదలకుండా ప్రాణాల మీద ఆశలు వదులుకొని పోరాడాను. నా మోహనమూర్తి ఆది నుంచి నా కండగా నిలిచి నాకెప్పటికప్పుడు విజయం చేకూరుస్తున్నాడు కదా, అప్పుడు మాత్రం అలా ఎందుకు జరగదన్న దృఢ విశ్వాసంతో నేను కొట్టిన ఒక బలమైన కత్తి దెబ్బకు ఆ భయంకర రాక్షసుడు ప్రళయకాల ధ్వనులు చేసుకుంటూ నేలకూలాడు. రాక్షస సంహారమైంది కదా అని సంతోషపడుతూ కత్తిని వరలో పెట్టుకుని వెనక్కు మళ్ళాను. 4 అడుగులు వేశానో లేదో జంబాసురుడు నన్ను వెంట తరుముకొచ్చి ఏమరికగా ఉన్న నా మీద ఖడ్గ ప్రయోగం చేశాడు. నేను వెంటనే తెలివిగా భూమట్టానికి ఒరిగాను. కాబట్టి ఆ కత్తి దెబ్బ నాపై నుంచి దూసుకుపోయింది. కానీ లేకుంటే నేను తిరిగి మీ కళ్ళబడకుండా ఆ దెబ్బకు ఆఖరై ఉండేదాన్ని. వాడు నా దెబ్బకు చచ్చాడనుకోవటం పొరపాటైంది అని విచారించి తక్షణము తిరిగి నా వరలో నుంచి కత్తిని దూసి వాడిపై ప్రయోగించాను. వాడు కూడా నా దెబ్బలన్నింటినీ కాసుకుంటూ తిరుగు దెబ్బలు తీస్తున్నాడు. ఆ తర్వాత మా ఇద్దరికీ మరికొంతసేపు ఘోర యుద్ధం జరిగింది. నేను విసిగి ఆఖరిసారిగా కత్తినెత్తి సూటిగా వాడి కంఠంలో పొడిచాను. వాడప్పటికి ఆకాశం చిల్లులు పడేటట్లు ఒక పెద్ద అరుపు అరిచి నేలకూలాడు. మొదటిలాగా వాడిప్పుడైనా నిజంగా చచ్చాడో లేదోనన్న సందేహంతో కత్తిని వరలో వేయకుండా మరికొంతసేపు అక్కడే వేచి ఉన్నాను. అంతలో అంతరిక్షాన బిడ్డనెత్తుకుని ఎగిరిపోతున్న ఘోరాకారుడొకడు కనిపించాడు. అంత దూరం నుంచి కూడా బాలరాజును గుర్తించాను. తక్షణము నేను కూడా అంతరిక్షానికి ఎగిరి మేఘాల మాటుకు దూరిపోతున్న రాక్షసుడు జుట్టు పట్టుకొని, ఓరి, ఎవరు నువ్వు? ఈ బిడ్డనిలా ఎందుకు ఎత్తుకుపోతున్నావు అని గర్జిస్తూ అడిగాను. వాడు నా భయంకర గర్జనలకు దద్దరిల్లి, నేను జంబాసురుడి మంత్రిని. నా పేరు మేఘనాథుడు. రాజాజ్ఞ ప్రకారము ఈ బిడ్డనిలా ఎత్తుకుపోతున్నాను గాని నా స్వప్రయోజనానికి కాదు. నువ్వింతవరకు జంబాసురుడితో యుద్ధం చేయటమంతా అంతరిక్షాన ఎగురుతూ నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే మీ రాజుగతి ఏమైందో చూసావా అని నేను అడిగిన మీదట, చూశాను. నీ ఖడ్గానికి బలి అయి పడి చచ్చాడు. అంతటి రాక్షసుని కడతీర్చగలిగిన నువ్వు మానవాంగవు కాదు. ఎవరో దేవతా స్వరూపునివి. ఇదిగో ఈ బిడ్డను తీసుకో. నన్ను క్షమించి ప్రాణాలతో వదిలిపెట్టు అన్నాడు. బిడ్డ నీకు అవసరం లేదా అని నేను అడగ్గా, రాజు కోసమే కదా ఈ బిడ్డ. ఆ రాజా నీ చేతుల్లో హతుడైనాక ఇక ఈ బిడ్డ ఎవరికి కావాలి? ఈ బిడ్డ కైలాసదీవికి భావి చక్రవర్తి కాగలడు. తీసుకో, నన్ను వదిలిపెట్టు అని మేఘనాథుడు బిడ్డను నాకు అందించి ప్రాణరక్షణ చేయవలసిందని బ్రతిమలాడుకున్నాడు. నీకు ప్రాణదానం చేస్తే నువ్విక్కడే ఉంటావా అని నేను అడిగిన దానికి ఆ రాక్షస మంత్రి, ఇక నాకిక్కడేం పని? నేనేగాక చావగా మిగిలి ఉన్న రాక్షస పరివారంతో మా జంబూద్వీపం పోతాను అన్నాడు. అయితే నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. అన్నమాట ప్రకారము తక్షణము మీ జంబూద్వీపం పో. మళ్ళీ ఎప్పుడైనా ఈ కైలాసదీవులో నువ్వు కానీ నీ పరివారం కానీ కనిపించారంటే మారణహోమం చేస్తాను అని వాడిని హెచ్చరించి వదిలిపెట్టాను. బిడ్డతో తిరిగి వచ్చి మిమ్మల్ని చేరుకున్నాను. ఇది నాకు కలిగిన అనుభవము. భగవదనుగ్రహం వలన ఇక్కడ మీరు, అక్కడ నేను గండాలన్నీ దాటాము. బిడ్డ రక్షించబడ్డాడు అని మణిమేకల చెప్పడం ముగించగానే ముసుగు మనిషి సంతోషోద్రేకంతో ఆమెను కౌగలించుకోబోగా మణిమేకల వెనక్కి తప్పుకుంది. ఆమె భావాన్ని గమనించిన ముసుగు మనిషి, వెనక్కి జంకటానికి నేను పురుషుణ్ణి కాదు, నీలాంటి స్త్రీనే. జంబాసురుడి చావు కబురు వినే వరకు ఈ ముసుగు తీయకూడదని ప్రతిజ్ఞ పట్టాను. ఈనాటికి వాడి చావు కబురు విన్నాను. ప్రతిజ్ఞ నెరవేరింది కనుక ఇక నాకు ఈ ముసుగు అవసరం లేదు అంటూ ఆ స్త్రీ అంతవరకు అపాదమస్తకము కప్పుకున్న నల్లటి ముసుగును తీసిపారేసి నిజరూపంతో బయటపడగానే మణిమేకల కృష్ణశర్మల ఆమెను చూసి దిగ్భ్రాంతులైనారు. 3 మూర్తుల ఆ బిడ్డనే పోలి ఉన్న స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరు నోట మాటలేక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండగా, ఓ పూజ్య దంపతులారా, ఇక మీ దగ్గర నా బ్రతుకును దాచుకోవలసిన పనిలేదు. ఈ బిడ్డకు తల్లిని నేనే. నా పేరు సౌదామిని. రాక్షస దురంతాలకు గురి అయిన నా భర్త మరణించగా మిగిలిన ఈ ఒక్క నలుసుని బ్రతికించుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు మీ దయ వలన ఫలించాయి. నాకు ఈ లోకంలో కోరుకోదగినది ఇంకేమీ లేదు. అమ్మా, ఈ కైలాస ద్వీపంలో మీరు పెట్టిన దీపము జ్వాలాజ్వలమై శాశ్వతంగా వెలగాలని మీ పాదాలనంటి ప్రార్థిస్తున్నాను అంటూ కైలాసదేవికి మహారాణి అయిన సౌదామిని 30 ఏళ్ల నడివయసులో స్ఫురద్రూపంలో చెప్పుకోదగినవన్నీ ఉండి వితంతువైన కారణంగా
కొంత వన్నె తరిగి ఉన్న వినయ విధేయతలతో మణిమేకల కృష్ణశర్మల పాదాల మీద పడి 1000 విధాలా మొక్కుతుంటే మణిమేకల ఆమెను లేవదీసి కౌగలించుకొని, అమ్మా, కైలాసదేవి మహారాజ్ఞివి నువ్వే అని తెలియక మేమే సందర్భంలోనైనా నిన్ను న్యూనతపరిచి ఉన్నట్లయితే క్షమించు అన్నది. అయ్యయ్యో, ఎంత మాట తల్లి! శాశ్వతంగా ఆరిపోవలసిన మా కులదీపికను నిలిపినవారు మీరు. మీ మేలును నేను జన్మజన్మలకు మర్చిపోతానా? భగవదనుగ్రహం వలన ఇంతవరకు అంతా సక్రమంగా జరిగింది. ఫణిరాజు పంపగా వచ్చినందుకు మా శ్రమ ఫలించింది. నీ కోరిక నెరవేరింది అని మణిమేకలనగా, మన కార్యం ఇంకా శాంతం కాలేదు. కైలాసదేవికి బాలచంద్రుణ్ణి రాజుగా చేసి పట్టాభిషేకం జరిగించాలి. రాక్షసుల దురంతాలు ఇంక లేవని, ఎక్కడెక్కడికో వలసలు పోయిన ప్రజలందరూ సురక్షితంగా కైలాసదేవికి తిరిగి వచ్చి చేరుకోవచ్చునని, యువరాజును సింహాసనం పైన ఉంచి సౌదామినీదేవి సక్రమంగా కైలాసదేవిని పరిపాలించనై ఉందని అన్ని తావులకు వార్తలు పంపాలి, దండోరాలు వేయించాలి అని కృష్ణశర్మ అనగా, ఆ కార్యక్రమాన్నంతా నువ్వు నడిపించాలి. ప్రస్తుతము పౌరులు లేని ఈ రాజ్యంలో మొదట అన్ని పనులు నువ్వే చేసి ఎల్ల ప్రజలను రావించాక పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరిగిద్దాము అన్నది మణిమేకల. ఓ, రాక్షసులు లేని రాజ్యంలో నేనిప్పుడు పెద్ద మగాడినై అన్ని పనులు బాహాటంగా చేయటానికి ఆటంకమేముంటుంది అని కృష్ణశర్మ అన్నదానికి మణిమేకల నవ్వుతూ, కృష్ణశర్మ గారి ప్రతాపం అంతేనన్నమాట అంది. నా ప్రతాపం ఎంతో తెలుసుకోకుండానే భర్తగా స్వీకరించావా అని కృష్ణశర్మ తిరిగి చలోక్తిగా అంటే, ఆ మాటలకేం గాని నువ్వు చెప్పిన కార్యక్రమాన్ని త్వరగా ముగించే భారం నీది. మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరలో బయలుదేరి వైకుంఠపురాన్ని చేరాలన్న విషయం మర్చిపోకు అని మణిమేకల జ్ఞాపకం చేసింది. లేదు లేదు, నేనేమీ మర్చిపోలేదు. ఇక్కడి పనులు ఈ క్షణం నుంచే ఆరంభం చేస్తాను అన్నాడతను. అమ్మా, నా వల్ల మీరిప్పటికీ చాలా శ్రమించి ఉన్నారు. కొంత విశ్రాంతి తీసుకుందరు గాని నాతో రండి అని బిడ్డనెత్తుకున్న సౌదామినీదేవి మణిమేకల చెయ్యి పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళింది. అంతరిక్షాన ఆ మాయా రాక్షసుడు బిడ్డనెగరేసుకుని పోతూ కనిపించకపోయినట్లయితే మణిమేకల ఆ తావునప్పుడే వదిలిపెట్టేది కాదు. తన దెబ్బకు కింద కూలిన జంబాసురుడు నిజంగా చచ్చిపోయాడో లేక మునుపటిలాగా దొంగవేషం వేసి తిరిగి వస్తాడో లేడో తెలుసుకోకుండా వదిలేది కాదు. కానీ పక్షిరూపుడైన మాయారాక్షసుడు బిడ్డ కనిపించడంతోనే ఇక్కడ జంబాసురుడి పని కంటే బిడ్డను రక్షించడం జరుగురైనందువలన ఆమె తక్షణము ఆకాశానికి ఎగిరి ఆ మాయారాక్షసుడితో తలపడింది. జంబాసురుడికి అది మంచి అవకాశమైంది. ఆమె ఆకాశానికి ఎగిరిపోయిన మరికొన్ని క్షణాలకి వాడు మెల్లగా లేచి అలసిన ప్రాణంతో పులిసిన శరీరంతో తన కవ్వుపించిన మార్గాన్ని బట్టి నడిచిపోతూ ఉన్న సమయంలో మేఘనాథుడు ఆకాశం నుంచి దిగివచ్చి అతని కట్టెదుట నిల్చున్నాడు. మీరింకా బ్రతికి ఉన్నారా ప్రభు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ స్త్రీ చేతుల్లో నువ్వు చచ్చిపోయి ఉంటావని నేను అనుకున్నాను. ఇద్దరము ఆమె చేతుల్లో ఆఖరు కావలసిందే. మంచి మాటలతో నేను తప్పుకున్నాను. మాయోపాయం వలన నేను బ్రతికి బయటపడ్డాను. అదెలా జరిగింది? వృద్ధురాలి వేషంలో ఆమెను ఎలాగో మోసం చేసి మన ఏర్పాటు ప్రకారము నది దాటించాను. అక్కడ వృద్ధురాలి రూపంలో నుంచి నిజ రూపంలోకి వచ్చి ఆమెతో పోరాడాను. కానీ ఆమెను జయించటము సాధ్యమైన పని కాలేదు. అందువలన ఆమె కొట్టిన ఒక కత్తి దెబ్బకు చచ్చిపోయినట్లు పడిపోయాను. ఆమె నా విషయం పూర్తిగా తెలుసుకోవాలని ఇంకా అక్కడే నిలుచుని ఉంది. అంతలో ఆకాశాన బిడ్డతో నువ్వు కనిపించావు. నిన్ను పట్టుకోవటానికి ఆమె ఎగిరిపోవటమే నేను బ్రతకటానికి కారణమైంది. నువ్వెలా తప్పించుకున్నావు? ఆకాశంలో ఎగురుతూ నేను మీ ఇరువురి పోరాటం చూస్తూనే ఉన్నాను. ఆమె కత్తి దెబ్బకు మీరు క్రింద పడిపోవటం కూడా గమనించాను. అందువలన నిరాశ కలిగింది. నన్ను చంపవద్దని, బిడ్డను తీసుకుపోమ్మని నా జుట్టు పట్టి నన్ను నరకబోతున్న ఆ సాహసికురాల్ని బ్రతిమలాడాను. ఆమె కనుకరించి, ఇక నువ్వు కానీ నీ జాతికి చెందిన ఇతర రాక్షసులు కానీ ఈ కైలాసదీవిలో కనిపించారంటే మారణహోమం చేస్తానంది. నేనందుకు అంగీకరించి బ్రతుకు జీవుడా అనుకుని బిడ్డను ఆమె చేతికిచ్చి ఎగిరిపోతూ ఉండగా మీరు కనిపించారు. నాకు ప్రాణాలు లేచి వచ్చాయి. క్రిందకి దిగాను. ఇంతవరకు బాగానే ఉంది. ముందు జరగవలసిందేమిటి? ముందు జరగవలసిందేదైనా మనం మాత్రము ఈ మణిమేకల కంటబడితే లాభం లేదు. చావగా మిగిలిన మన వారిని తక్షణము మన జంబూద్వీపం పంపించేసేయాలి. మనమిద్దరము ప్రచ్ఛన్నంగా ఉండి కార్యక్రమాన్ని ఆలోచించాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వ్యవధి లేదు.
బిడ్డకు 12 మాసాలు నిండి పైన మరో 4 రోజులు గడిచాయి. మిగిలిన వారం రోజుల గడువులో ఆ బిడ్డ ప్రాణం తీయకపోతే నా ప్రాణం తీసుకోవాలి. కాలం కలిసి వచ్చిందంటే ఎంతసేపు ప్రభు? ముందర మనం మన వాళ్ళందరినీ జంబూద్వీపం పంపించేయకపోతే ప్రమాదం. రండి అని మంత్రి హెచ్చరించాడు. ఆ వెంటనే ఆ ఇద్దరూ త్వరితగతిన తమ భవనం చేరారు. రాక్షసరాజు స్వయంగా తన పరివారాన్నందరినీ కైలాస ద్వీపం వదిలిపెట్టి జంబూద్వీపం చేరుకోవాలని ఆజ్ఞలు ఇచ్చాడు. మంత్రి దగ్గర ఉండి వాళ్ళందరినీ ప్రయాణం చేయించి పంపించేసిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి, ప్రభు, మనం కూడా ఇంకిక్కడ ఉండకూడదు. మీరు హతులైనారనే శత్రుకుటుంబంలోని వారందరూ భావించి ఉంటారు. ఈ సమయంలో వారలా అనుకోవటమే మనకు చాలా మంచిది అన్నాడు. నిజమే, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి పోదాము? ఏదో అడవిలోకి పోయి మన కార్యం కొనసాగే వరకు ప్రచ్ఛన్నంగా ఉండాలి. ప్రచ్ఛన్నంగా ఉండి ఏ మాయోపాయం వలనో ఆ బిడ్డను కడదేర్చాలి. ఏం చేస్తావో ఏమో, ఇప్పుడు నా బుర్ర పనిచేయటం లేదు. బుద్ధివంతుడవు గనక ఓ మంత్రి, నీ తెలివిని వినియోగించి ఆ బిడ్డ హతమయ్యేది, నా ప్రాణం రక్షించబడేది చక్కటి ఉపాయం నువ్వే ఆలోచించు. ఈ ప్రయత్నం అంతా అందుకే కదా ప్రభు. ఆ స్త్రీ సాధారణమైంది కాకపోవటం వల్ల ఇంత కష్టమైంది. అబ్బా, అది స్త్రీ కాదు, మహోగ్ర కాళీ అవతారం, ప్రచండ చండీ రూపం. ఏమి క్రౌర్యం, ఎంత శౌర్యం! నాలాంటి ప్రతిభగలవాడే ఆమె ధాటికి తట్టుకోలేకపోయాడు. మీరు నేనే కాదు, ఎదుట నిలిచి ఆమెనెవరూ జయించలేరు. ప్రభు, మీరా యువతితో యుద్ధం చేసిన అడవికి దక్షిణపు దిక్కున 2 ఆమడల దూరంలో ఆకాశం ఎత్తు పెరిగిన ఒక పెద్ద జంబూ వృక్షముంది. సువిశాలమైన ఆ మహావృక్షపు తర్రలో మనం తాత్కాలికంగా మకాన్ చేశామంటే మన సంగతి బ్రహ్మదేవుడికైనా తెలీదు. లేవండి, అక్కడికి పోదాం అని మంత్రి చెప్పిన సలహాని రాక్షసరాజు అంగీకరించాడు. తమ పరివారాన్నంతటినీ కైలాస ద్వీపాన్నించి పంపించేసిన తర్వాత రాజు, ప్రధాని కూడా ఆ తావును వదిలి తాము ఏర్పాటు చేసుకున్న అడవి ప్రాంతానికి బయలుదేరిపోతూ ఉండగా వారి వెనక కొంత దూరంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించటం వలన ఆ ఇద్దరూ త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశారు. అశ్వారూఢుడైన వ్యక్తి ఎవరో తమ వైపునకే పరిగెత్తుకొస్తూ ఉండటం వలన వారి భయము మరింత ఎక్కువైంది. ఎవడో నరుడు మన విషయం తెలుసుకుని మన దగ్గరికే గుర్రం మీద పరిగెత్తుకుని వస్తున్నాడు అని మంత్రి అనగా, వాడా మణిమేకల తాలూకు మనిషి అయి ఉంటాడు, లేకుంటే ఈ కైలాస దీవిలో ఇంతలోకి ఇతరులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు రాజు. అంతే అయి ఉంటుంది. నరులకు భయపడవలసిన దుస్థితి వచ్చింది మనకిప్పుడు. ఏం చెయ్యాలి మంత్రి? మంత్రి ఆలోచించటం మొదలుపెట్టాడు. గుర్రం మీద వ్యక్తి క్రమంగా వారికి దగ్గరైతున్నాడు. త్వరపడాలి ప్రభు, మనం ఈ రూపాలలో ఉంటే ప్రమాదం. ఇద్దరము దొమ్మరిసానులుగా మారిపోదాం. అతడు వచ్చి అడిగితే విద్యా ప్రదర్శనలు వేయటానికి దేశాటనం చేస్తున్నామని చెబుదాము. బాగుంది, మంచి సలహా అని రాజు, మంత్రి ఇద్దరూ దొమ్మరిసానులుగా మారిపోయారు. ఎక్కి మొగ్గులు వేయటానికి ఉపకరించే ఒక పొడుగైన గడకర్ర, ఒక డోలు మొదలైన ఇతర సామాగ్రినంతటినీ రాక్షసమాయతో అప్పటికప్పుడు సృష్టించుకొని వాటిని మోసుకొని నిజమైన దొమ్మరిసానుల్లానే నడిచిపోతూ ఉండగా మరికొన్ని క్షణాల్లో వెనక నుంచి అశ్వారూఢుడై వచ్చిన మనిషి వారిని కలుసుకున్నాడు. ఏయ్ దొమ్మరిసానులు, ఇలా ఎక్కడికి అని గుర్రాన్నాపి ఆ వ్యక్తి అడగ్గా, ఎక్కడికని చెప్పం బాబయ్య, దొమ్మరి విద్యలో గండపెండేరాలు గణించిన దిట్టలం, నానా రాజ సంస్థానాల్లో మెప్పులు పొందిన గొప్ప పనివాళ్లం. మార్గవశాత్తు పోతూ ఉండగా ఈ నగరం ఏదో కనిపించింది. అదృష్టముంటే ఒక ప్రదర్శనం తగలకపోతుందా అని ఆశపడ్డాము అని మొదటి దమ్మరిసానిగా ఉన్న మంత్రి చెప్పగా, కైలాసదేవి పేరు వింటే కడుపు నిండుతోంది గాని మా విద్యను చూడటానికి ఒక్క నరుడైనా లేని ఈ ఎడారికి ఎందుకు వచ్చామో అనుకుంటూ తిరుగుముఖం పట్టామండి అని రెండో దొమ్మరిసానిగా ఉన్న రాజు చెప్పాడు. దీవిలో అడుగుపెట్టాక ఇంతవరకు మాకు కనిపించిన మనిషాకారం మీదొక్కటేనండి. మీరెవరు మహారాజా? ఈ చెరువులో మరో నగరం ఉన్నదండి అని అడుగుతున్న ఆ దొమ్మరిసానులిద్దరినీ ఏకదీక్షగా పరీక్షిస్తున్నాడా గుర్రం మీద వ్యక్తి. నవయవ్వన స్ఫురద్రూపులై ఇద్దరూ సుమారు 20 ఏళ్ల ఒకే వయస్సు, ఒకే ఆకారము, ఒకే చురుకుదనము కలిగి ఉండి అతని దృష్టిని ఆకర్షించారు. మీ ఇద్దరూ అక్కచెల్లెలా? అవునండి. మగవాడు లేకుండా మీ ఇద్దరూ దేశదేశాలు తిరిగి విద్యా ప్రదర్శనలు ఇవ్వటం మెచ్చుకోదగ్గ విషయం. మా ఎందు ఇంత కనికారం చూపుతున్న మీరెవరు బాబయ్య? నా పేరు కృష్ణశర్మ.
మీరు చెప్పినట్లే ఈ కైలాసదేవి కొంతకాలం నుంచి నరపురుగు లేని ఎడారిగానే ఉంది. రాక్షస కృత్యాలకు గురి అయి ఇలా అయింది. ఇప్పుడు ఆ రాక్షసులందరూ నాశనమయ్యారు. ఈ దేవికి రాజు లేడా అండి? ఉన్నాడొక బాలరాజు. రాక్షసులకు జడిసి ప్రజలందరూ వలసపోయారు. రాక్షస మూకల నిర్మూలనమైన సంగతి ప్రజలందరికీ తెలిసింది. తండోపతండాలుగా తిరిగి అందరూ యథాప్రకారం వచ్చి చేరుకుంటున్నారు. పోన్లేండి బాబు, రాక్షస నిర్మూలనం చేసిన ఆ పుణ్యం చేసుకున్న వ్యక్తి ఎవరండి? నా భార్య మణిమేఖల. మాకేమైనా ఉపకారం జరుగుతుందా మహారాజా? మా నైపుణ్యం చూపడానికి ఒక్క ప్రదర్శనం చేయండి చాలు. మళ్ళీ ఈ వారం నాడు బాలరాజుకి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అప్పుడు కనుక మీరు వచ్చినట్లయితే నేను రాజమాతకు నా భార్యకు చెప్పి ఆ వేడుక సందర్భంలో మీ ప్రదర్శనం ఏర్పాట్లు చేయగలను. చాలు బాబయ్య, మాకు ఆ ఉపకారం చాలునండి అని దొమ్మరిసానులిద్దరూ కృష్ణశర్మకి చేతులెత్తి మొక్కుకున్నారు. మీరెక్కడున్నా ఆ ఉత్సవం రోజున రండి. తప్పకుండా మీ విద్యను ప్రదర్శించండి. చిత్తం మహారాజా అని ఆ మాయారూపులైన దొమ్మరిసానులు సంతోషంతో పెట్టిన నమస్కారాలు అందుకొని కృష్ణశర్మ తన గుర్రం మీద ముందుకు సాగిపోయాడు. విషకన్య జానపద నవల 42వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.